10th నవంబర్ 2025 మార్నింగ్ 4:30 AM గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు కాల్ చేసి నేను నా తల్లిని నా తమ్ముడిని చంపేశాను, వాళ్ళు దెయ్యాలు అని చెప్తాడు. ఏం చేస్తుంది మీ అమ్మగారు? మీ తమ్ముడు? పోలీసులు అక్కడికి వెళ్లి చూసేసరికి అతి కిరాతకంగా చంపబడిన శవాలు కనిపిస్తాయి. అసలు శ్రీనివాస్ ఇలా ఎందుకు చంపాడు? వాళ్ళని దెయ్యాలు అని అనడంలో ఏం లాజిక్ ఉంది? నిజంగా వాళ్ళని శ్రీనివాసే చంపాడా లేదంటే ఎవరన్నా కావాలని చంపించారా? ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ మీద ఈ వీడియో తీశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం టౌన్లోని పద్దయ్య స్ట్రీట్లో ఒక ఫ్యామిలీ ఉంది. అదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో 60 ఏళ్ల మహాలక్ష్మి ఇంకా 2 కొడుకులు ఉండేవారు. పెద్ద కొడుకు గునుపూడి శ్రీనివాస్, ఇతనికి 37 ఏళ్ళు. చిన్న కొడుకు రవితేజ, ఇతనికి 33 ఏళ్ళు. వీళ్ళకి ఒక చెల్లి కూడా ఉంది, ఆమె బెంగళూరులో ఉంటుంది. వీళ్ళది చాలా నార్మల్ ఫ్యామిలీ. వీళ్ళ కుటుంబంలో ఎప్పుడు మంచి వాతావరణమే ఉండేది. కానీ మహాలక్ష్మి వాళ్ళ హస్బెండ్ కోవిడ్ టైంలో చనిపోవడంతో ఆ ఫ్యామిలీ బాధ్యత మొత్తం మహాలక్ష్మి గారి మీద పడింది. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు చనిపోయారో పెద్ద కొడుకైన శ్రీనివాస్ చాలా షాక్లో వెళ్ళిపోయాడు. మెంటల్గా అతను డిస్టర్బ్ అయ్యాడు. ఇంట్లో ఎవరినైనా కోల్పోతే రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది కదా, సేమ్ అలానే. కానీ శ్రీనివాస్కి అందరిలా కాకుండా మానసిక వ్యాధి ఉంది. ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉన్నాయంటే ఆత్మలతో మాట్లాడడం, ఎవ్వరికి కనిపించని వారు ఈ శ్రీనివాస్కి కనిపించడం జరిగేది. అలా శ్రీనివాస్ పరిస్థితి ఉండేది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా శ్రీనివాస్ ఏదో ఒక రోజు క్యూర్ అవుతాడు అనుకున్నారు తప్ప ఈ డిసీజ్ని అంతగా పట్టించుకోలేదు. తన కొడుక్కి ప్రాబ్లం ఉందని తెలుసుకున్న వాళ్ళమ్మ శ్రీనివాస్ని ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేది కాదు, ఎప్పుడూ అతన్ని ఇంట్లోనే ఉంచేది. దీంతో శ్రీనివాస్ ఇంకా డిస్టర్బ్ అయ్యాడు, వీళ్ళపై కోపం పెంచుకున్నాడు. వాళ్ళమ్మ చేసిన ఈ తప్పే వాళ్ళ చావుకి దారి తీస్తుందని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. నవంబర్ 9, 2025 ఆ రోజు రాత్రి శ్రీనివాస్ వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏవో నెగటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉన్నాయని అనుకున్నాడు. వాళ్ళ తల్లిని వాళ్ళ తమ్ముడిని దయ్యాలు అని భావించాడు. అలా శ్రీనివాస్ 1 AM to 3 AM మధ్యలో కిచెన్లో యూజ్ చేసే కత్తితో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని దారుణంగా పొడిచి చంపేశాడు. వాళ్ళ తమ్ముడిని అయితే శ్రీనివాస్ దాదాపు 30 సార్లు పొడిచాడు. ఇంత పొడిచినా మళ్ళీ లేస్తాడనే భయంతో ఇంకా పొడిచి చంపేశాడు. దాదాపు 4:30 AM పోలీసులకు కాల్ చేసి నేను నా తల్లిని నా తమ్ముడిని చంపానని లొంగిపోతాడు. పోలీసులు ఇంత మార్నింగ్ కాల్ చేశాడేంటి అనే లొకేషన్కి వెళ్ళి చూస్తే అప్పుడు పోలీసులకు అతి కిరాతకంగా చంపబడిన శవాలు కనిపిస్తాయి. వాళ్ళ ఇల్లు రక్తపు మడుగులో మునిగిపోయి ఉంటుంది. పోలీసులు వెంటనే అతనితో ఇదంతా ఎందుకు చేసామని అడిగితే తనేమన్నాడు తెలుసా? నా తల్లి నా తమ్ముడు 2 దయ్యాలు, నా నాన్నని కూడా నా తమ్ముడే చంపేశాడు. నేనేం ఆలోచించినా నా మనసులో ఏదున్నా వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. వాళ్ళ కడుపులో ఏదో గట్టిగా ఉంది, నేను ఎంత పొడిచినా వాళ్ళు చావలేదు. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు దయ్యాలు. ఆ దయ్యాలు నాకు తిండి కూడా పెట్టలేదు. ఇప్పటికీ వాళ్ళు బతుకుతారేమో అని నాకు భయం వేస్తుంది అని అంటాడు. మనుషులు ఏం మాట్లాడుకున్న ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవరికి? మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏదో అది మనుషులు కాదు. ఆడ కూడా ఎంత కొట్టా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. కొట్ట ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తుంది మీ అమ్మగారు? దెయ్యం సార్, పీపుకుంటుంది. మీ తమ్ముడు? ఆడు దెయ్యం సార్, ఆడే కలిగి అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్. చంపేశారు ఇద్దరినే? చంపేశాను, బతుకుతారని భయం వేస్తుంది సార్. సరే సరే, దెయ్యా సార్ అయ్యి పీకుతుంటా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నేను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి, 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నా దగ్గర కొడుతున్నాయి, నలుగురితో మాట్లాడిన పట్ల. ఇదంతా నేను తెలుసుకున్నాక నేను షాక్ అయ్యాను. అసలు సొంత వాళ్ళని చంపడం ఏంటి అని అనిపించింది. పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరియు చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి మానసిక వ్యాధులు ఉన్నాయని ప్రూవ్ అయింది. వాళ్ళ అక్క బెంగళూరు నుంచి వచ్చి చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి కేసు ముందుకు సాగుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అద్నాన్ నయీం, డిఎస్పీ జయసూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఘటనా స్థలాన్ని అబ్జర్వ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ పై పోలీసులు ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్తో మనకి అర్థమైందంటే మెంటల్ హెల్త్ బాగాలేకపోవడం చాలా ప్రభావితంగా మారవచ్చు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి చెందిన మదనపల్లె కేసు. ఇది 2021లో జరిగింది. మదనపల్లెకి చెందిన పద్మజ పురుషోత్తం నాయుడు దంపతులకు 2 కూతురు ఉన్నారు. పెద్ద కూతురు అలేఖ్య, చిన్న కూతురు సాయి దివ్య. వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి షేర్డ్ డెల్యూషన్ డిజార్డర్ ఉంది. దీంతో వాళ్ళ తల్లైన పద్మజ వాళ్ళిద్దరు కూతుర్లని చంపేసింది. ఆమె వాళ్ళిద్దరు కూతురు చనిపోయిన తర్వాత తిరిగి వస్తారని చెప్పింది. వాళ్ళది ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే అలా కాదు, వాళ్ళది ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మెంటల్ స్టెబిలిటీ బాగాలేని వ్యక్తి ఎంత డేంజరస్గా ఆలోచిస్తాడో అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు మన వాళ్ళు అని ఆలోచించకుండా చంపడానికి కూడా వెనుకాడరు.
అందుకే అలాంటి పేషెంట్స్కి మెడికల్ ట్రీట్మెంట్ టైం టు టైం అందించాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో నెంబర్ 1 షేర్డ్ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు మదనపల్లి కేసులో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి షేర్డ్ డెల్యూషన్ డిజార్డర్ ఉంది. అంటే వాళ్ళ తల్లి నుండి కూతుర్లకు వచ్చింది. ఇది ఇంట్లో వాతావరణం ఎలా ఉందో అలా స్ప్రెడ్ అయింది. సెకండ్ 1 బయోలాజికల్ వన్స్. అంటే జెనెటిక్స్ ద్వారా వస్తుంది. అంటే తల్లిదండ్రులకు మెంటల్ స్టెబిలిటీ బాగాలేకపోతే కొడుకులకు కూడా వస్తుంది. థర్డ్ డిప్రెషన్లకు వెళ్ళిపోవడం, ఒంటరిగా ఉండడం, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించే వాళ్ళకు కూడా ఈ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి వాళ్ళని దగ్గరికి తీసుకొని మంచిగా చెప్పాలి. మంచిగా చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళ తయారయ్యేవారే కాదు. శ్రీనివాస్ వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తమ్ముడు కానీ అతన్ని నార్మల్గా ట్రీట్ చేసి సరిగ్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇవాళ ఇలా అయ్యేది కాదేమో. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.